అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మా ఇంటి వంటలు. మా ఇంటి వంటల్లో ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో సాఫ్ట్గా ఉండే స్వీట్ రెసిపీ చూపిస్తానండి. ఎక్కువ టైం పట్టదు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకొని 2 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. ఈ బెల్లాన్ని కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇక్కడ మనకి పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది. ఒకసారి మనం చెక్ చేసుకుంటే బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని దింపేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏదైనా ప్లేట్ కానీ ట్రే కానీ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అప్లై చేసుకోవాలి. ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఏదైనా ఒకటి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు ఫస్ట్ గీ వేసేసుకొని సన్నగా తరిగిన జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. మీరు ఇక్కడ బాదం పప్పు అయినా వేసుకోవచ్చు, పిస్తా పప్పు ఏదైనా వేసుకోవచ్చు అండి, పూర్తిగా ఆప్షనల్. అసలు వేయకుండా కూడా చేసుకోవచ్చు. నేనైతే సన్నగా కట్ చేసిన జీడిపప్పు వేయించుకుంటున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాక వీటిని తీసేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక 1/2 కప్పు వరకు గీ వేసుకొని మనం బెల్లం ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పులో 1/2 కప్పు వరకు వేసుకోవాలి. నెయ్యి ఉంటేనే ఈ స్వీటు చాలా బాగుంటుంది. నెయ్యి అంతా కరిగిపోయాక 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి వేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ వేసుకోండి. అదే అండి బొంబాయి రవ్వ అని కూడా అంటారు. రవ్వను వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. కలుపుకుంటూ బాగా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకుంటేనే మనకి స్వీట్ కూడా టేస్ట్ బాగుంటుంది. ఎంత వేగితే అంత బాగుంటుంది. అస్సలు ఆపకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. మనం ఆపేసామంటే అడుగున కలర్ చేంజ్ అవుతుంది. ఇలా బాగా ఈ పిండి అంతా వేగిపోయాక ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసి వేసుకున్నారంటే ఏదైనా నలకలున్నా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ బెల్లం వాటరు పిండి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది బాగా గట్టి పడే వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సాఫ్ట్గా మైసూర్ పాక్ లాగా ఉంటుందండి. గోధుమ పిండి మైసూర్ పాక్ అని కూడా చెప్పవచ్చు. బెల్లంతో చేస్తాం కాబట్టి చాలా హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, మనం తిప్పుకుంటుంటే ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి. అలా వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న జీడిపప్పు, మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, మనం ఎట్లా తిప్పితే అట్లా తిరుగుతుంది. ఇలా ఉండాలన్నమాట, పర్ఫెక్ట్గా పీసెస్ లాగా వస్తుంది ఇలా ఉంటే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోండి. మనం ముందుగా గీ అప్లై చేసి పెట్టుకున్న ట్రేలోకి వేసేసుకొని ఇది బాగా నీట్గా సెట్ చేసుకోవాలి. లడ్డూలాగైనా చుట్టుకోవచ్చు అండి, మనం పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా సెట్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. పూర్తిగా చల్లారిపోతుంది. ఇది చల్లారాక డిమోల్డ్ చేసేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఈ స్వీట్లో శనగపిండి అండ్ రవ్వ వేసాం కదండి, అలా వేయకపోయినా పర్లేదు. మనం అచ్చంగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా
తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. సాఫ్ట్గా భలే టెంప్టింగ్గా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.